రోజు జిఎస్టి మీటింగ్ ప్రధానంగా ఇక్కడ ఓరకల్లు మండలంలోని ఈ యొక్క నన్నూరు అనేటువంటి గ్రామంలో జరుగుతా ఉంది. ఇక్కడికి తండోపతండాలుగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత చంద్రబాబు నాయుడు, అదే మాదిరిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న ఈ తరంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం గారు శ్రీశైలం పోయినారని చెప్పేసి మనకు తెలుసా ఉంది. తర్వాత ఇక్కడ తండోపతండాలుగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ మన ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు. కాజాయా కల్లూరు ఎస్టేట్ చెన్నమ్మ సార్. కల్లూరు ఎస్టేట్ చెన్నమ్మ సార్. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చినాం సార్. 10 మంది వచ్చారు. మోడీ గవర్నమెంట్ ఎట్లుంది? బాగానే ఉంది నాయన. బాగానే ఉంది. బాగానే ఉందా? బాగుంది. సూపర్ సూపర్ ఉంది. సూపర్ గా ఉంది. ఎన్టీ రామారావు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. అదే కూటమి ప్రభుత్వం బాగుందంటారు. బాగుంది. మీరు కల్లూరు నుండి వచ్చారు. కల్లూరు ఏదో అన్నం గిన్నం అన్ని పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, అన్న క్యాంటీన్ బాగా పెట్టినారు. ఏం సంతోషంగా ఉంది నాయన. బాగా చెప్తుంది. మీరెవరు? కల్లూరు. కల్లూరు అనేది కూడా కల్లూరు. ఎంతమంది వచ్చారు ఇప్పటికి? సుమారుగా అంటే 300 మంది వచ్చినాం. 300 మంది. 300 మంది. బాగా ముస్లిం సోదరులు అందరు కుల మతాలకు అందరూ మొత్తం వచ్చినాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎట్లుందంటావు? కుటుంబ ప్రభుత్వం వచ్చినాకనే బాగుంది సార్. కుటుంబ ప్రభుత్వం వచ్చినాకనే బాగుంది. అన్నం నేను అన్నం బాగుంది. అన్నం అంటే ఎక్కడ అన్నావు? అన్న క్యాంటీన్ లో. అన్న క్యాంటీన్ అంటే సాధారణ ప్రజలు బాగా అన్న క్యాంటీన్ లో భోంచేస్తారు. బాగున్నారు. బాగున్నాం. ఇంకోటి బస్సులు, ఫ్రీ బస్సులు వచ్చినాక బాగుంది సార్. ఏమి ఆడోళ్ళకి బస్సులు వచ్చినాక. అమ్మ, ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఏర్పాటు చేశారు కదా, ఎట్లుందమ్మా? సూపర్ 6 లో సూపర్ గా ఉంది. సూపర్ 6 లో ఉంది. సూపర్ 6 లో సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. తర్వాత అమ్మా ఇంకోటి, సూపర్ 6 లో సూపర్ గా ఉంది అంటున్నారు, కానీ 2-3 లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీగా పెడుతున్నారు. ఫ్రీగా పెట్టడం తప్పే కదమ్మా? తప్పేం లేదండి, బాగుంది. తప్పెందుకైతే 3 లక్షల జీతం తీసుకున్న వాళ్ళకి, పేద ప్రజలకు పెట్టడంలో తప్పలేదు. 3 లక్షల జీతం తీసుకున్న వాళ్ళకి పెడుతున్నారు కదా. వాళ్ళు తక్కువ ఉంటారు, మా లాంటి ప్రజలు ఎక్కువ ఉంటారు కదండి. అదే మొత్తం మీద సూపర్ 6 సూపర్ 6 సూపర్ కొట్టినారు.